గత 60 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం 9.5 ఏళ్ళు చేసినాం అన్ని రంగాల్లో. మేము అప్పుడు టీవీ పడిసుకొని వేరే పనుల నుంచి తెచ్చిన నిధులను అప్పుడు నేను తెచ్చిన డబ్బులను సో ప్రజెంట్ మనం షాద్నగర్ మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. దాదాపు బీఆర్ఎస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వారు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేపు రాబోయే మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని మేమే కైవసం చేసుకోబోతున్నామని చెప్పేసి వారు చెప్తున్నారు. మాట్లాడదాం, మనతో పాటు మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఉన్నారు. వారిని అడిగి చేస్తున్న అభివృద్ధి ఏంది, జరిగిన అభివృద్ధి ఏంటనేది వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. గత 10 ఏళ్ళు మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు షాద్నగర్ నియోజకవర్గానికి. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి కొత్త ప్రభుత్వంలో అభివృద్ధి ఏ మేరకు జరిగింది, గతంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే ఏం చెప్తారు సార్? గత 10 ఏళ్ళు అంటే 9.5 సంవత్సరంలో మేము చెప్పేది కదా ప్రాథమికి అంటే ఇక్కడ ప్రాంతాన్ని తిరిగితే తెలుస్తాయి అన్ని విషయాలు. గత 60 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం 9.5 ఏళ్ళు చేసినాం అన్ని రంగాల్లో, అన్ని డిపార్ట్మెంట్ల, విద్యుత్ రంగం కానీ, విద్యారంగం కానీ, రోడ్ల విషయం R&B కానీ, పంచాయరాజ్ కానీ, అన్ని ఏ విషయాలు కానీ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసాం. అదేవిధంగా మీరు చూడండి, షాద్నగర్ అద్దంలా కనబడుతుంది. షాద్నగర్ ఎట్లున్నది, గత 60 ఏళ్ళు ఎట్లున్నది, మా 9 ఏళ్ళల్లో ఎట్లా బీటీ రోడ్లు ఎట్లయినాయి, సీసీ రోడ్లు ఎట్లయినాయి, బిల్డింగ్లు ఎట్లయినాయి, హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ కట్టిస్తున్న శాంక్షన్ చేసాం, పాలిటెక్నిక్ కాలేజ్ శాంక్షన్ చేసాం, ఐటీఐ కాలేజీకి మంజూరు చేయలేదు, మా నిధులు మంజూరు చేసాం. ఇంకోటి మన డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేసినాం. ఆ ప్రజలకు ఏది కావాలన్నా ఆర్డీఓ ఆఫీస్ ఏర్పాటు చేసాం, శాంక్షన్ చేయించాం. అట్లా మోడల్ మార్కెట్ కానీ, లైబ్రరీ కానీ ఎన్నో కార్యక్రమాలు చేసినాం. మన షాద్నగర్నే మున్సిపాలిటీ అన్ని, మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మున్సిపాలిటీ ఉన్నాయో అన్ని మున్సిపాలిటీలకు మన షాద్నగర్ 1700లకు పైన ఇల్లు మంజూరు చేసినాం. మేము చేసిన తర్వాత హుజురాబాద్ ఒకటి ఎక్కువ చేయించిన ఆయన మా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో. అట్లా 1700లకు పైన 2 BHK ఇల్లు నిర్మాణం చేసినాం. ఎక్కడ పోయినా నీళ్ళకు కూడా మంచి ఇళ్ళ సౌకర్యం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇంటింటికి నీళ్ళు ఇచ్చాడు. షాద్నగర్ పరిస్థితి ఎంత బాగుండే అంటే నీళ్ళ కంటే ఎన్ని బోర్లు వేసినా 1000 ఫీట్ల లోతు వేసినా నీళ్ళు రాకపోయి చాలా ఇబ్బంది ఉండేది. ప్రజలు ఇంత ఇబ్బంది అంటే అందులో ఇంకో నెవరికాలం ఉంటుంది, వారానికి 2-3 గంటలు నీళ్ళు వచ్చేది. చాలా బాధ. వాళ్ళు బట్టతో నీళ్ళు తుడుచుకునేది, నీళ్ళు స్నానం చేయడానికే బట్ట తడిపి బట్టతో చూసుకునే పరిస్థితి ఉండేది. పిల్లలు చదువుకోనికి పోతే కూడా ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి మీరు ఏమన్నా చేసుకొని మేము ఎక్కువ అడగకూడదు అని చెప్పేది. అంత ఘోరంగా ఉండే పరిస్థితిని కేసీఆర్ దయ వల్ల, కేసీఆర్ మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చకం ద్వారా అందరికీ సౌకర్యం తిని అది ప్రజలు గుర్తించుడు, నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు. అదేవిధంగా అన్ని రంగాల్లో ఆడపిల్లలకు కూడా పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చిండు. మోపిల్లాడు పడితే 12,000, ఆడపిల్లలు పడితే 13,000 ఇచ్చిండు. ఇప్పుడు అది కూడా బంద్ అయింది ఈ ప్రభుత్వంలో. అదేవిధంగా పిల్లలు చదువుకోనికి రెసిడెన్స్ స్కూల్ ఇచ్చిండు. పిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి ద్వారా చెక్కులు పైసలు సాయం చేసిండు. అదేవిధంగా రైతులకైతే చెప్పనికి రాదు. ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మా ప్రాంతంలో, మిట్ట ప్రాంతంలో, అక్కడ ప్రాజెక్టులు అక్కడ మిట్ట ప్రాంతంలో అయినా మా ప్రాంతంలో చెల్లు బాగా చేయించిండు. కాబట్టి వర్షాలకు చెల్లు నిండి బోర్ల నీళ్ళు ఎక్కువైపోయినాయి. దాని తగ్గట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కరెంట్ ఇచ్చిండు. కాబట్టి పుష్కలంగా ఒడ్లు అని చెప్పి రైతులు మంచిగా సంతోషంగా బతుకుతారు. అట్లా అవన్నీ తర్వాత రైల్వే బ్రిడ్జ్ కూడా మంత్రులు చెప్పాం. మరి ఎందుకు ఆపిరారు వాళ్ళు చెప్పాలి, ఎందుకు ఆపిరు, ఏం చేస్తారు, ఎందుకు 2 ఏళ్ళ నుంచి ఎందుకు చేస్తలేరు. ఇట్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. గత 60 ఏళ్ళ కన్నా ఇప్పుడు ఎక్కువ చేశాను. మేము కనబడతాం, మేము చెప్పుకోగా పోయి చూడు కనబడుతుంది. 2 ఏళ్ళ నుంచి ఏం చేసినా వాళ్ళే చెప్పాలి. 2 ఏళ్ళు వాళ్ళు తెచ్చిన పనులు ఉంటాయి కదా. ఈ ప్రభుత్వం మున్సిపాలిటీలకు 1 రూపాయని ఇచ్చిందా అభివృద్ధి కొరకు వాళ్ళే చెప్పాలి. ఇట్లా ఎన్ని తెచ్చి ఎన్ని పనులు తెలిసాను. మేము అప్పుడు టీవీ పడిసుకొని వేరే పనుల నుంచి తెచ్చిన నిధులను అప్పుడు నేను తెచ్చిన డబ్బులను ఇప్పుడు వాళ్ళు టెంకాయలు కొడుతారు. ఇప్పుడు పనులు చేసుకుని టెంకాయలు కొడుతారు తప్ప కొత్తగా వాళ్ళు తెచ్చినట్టు తెస్తే చెప్పాలి వాళ్ళే. కాబట్టి అన్ని విధాలు అభివృద్ధి చేసాం. షాద్నగర్ అద్దం లేక తీర్చిదిద్దాం. ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేసి చేయమో ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి ఏం చేయలేదు. ప్రజలు గమనిస్తారు కాబట్టి వాళ్ళు తప్పకుండా మన కేసీఆర్ కావాలని కోరుకుంటారు. కేసీఆర్ను పొడగొట్టుకొని మేము తప్పు చేసామనే భావనలో కూడా వాళ్ళ లోపల ఉన్నది. కాబట్టి కేసీఆర్కు ఓటేయాలి, కేసీఆర్ను సపోర్ట్ చేసిన కౌన్సిల్ని గెలిపించాలని దృఢ నిశ్చయంతోటి ఆకాంక్షతో ఉండరు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా ఫ్యూచర్ సిటీలో భాగంగా షాద్నగర్ శరవేగంగా అభివృద్ధి చెందబోతుంది.
అదేవిధంగా అవసరమైతే జిల్లా కేంద్రం కూడా ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి కాంగ్రెస్ నాయకులను ఆదరించండి, కాంగ్రెస్ నాయకులను గెలిపించండి, బీఆర్ఎస్ కోటేస్తే మీకు ఎటువంటి అభివృద్ధి జరగదు అంటున్నారు. మీ సమాధానం ఏంటి? నువ్వు ఫ్యూచర్ సిటీ అయితే అభివృద్ధి చేసి అభివృద్ధి అయినాక చేయమా అని అడగమని ఓట్లు. అభివృద్ధి చేసిన తర్వాత అడగమన్నా. 2 ఏళ్ళ నుంచి ఏం చేసారు? 1 సంవత్సరం కాదు కదా, 2 నెలలు కాదు, నెలగా 2 నెలలుగా 2 ఏళ్ళ నుంచి ఏమైందనా? కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఆపుతున్నాడు, కొన్ని రైతు బంధు సకాలంలో ఇస్తలేరు, ఇంకా ఏం అభివృద్ధి చేస్తారు? అభివృద్ధి చేసినాక అడగమను. మేము అభివృద్ధి చేసినాం కాబట్టి మేము అడుగుతున్నాం, చూపి వాళ్ళ కన్నా కనబడుతున్నది. దాని కొరకు మేము అభివృద్ధి చేసాం కాబట్టి పని చేసాం కాబట్టి కూలి ఇవ్వమంటున్నాం. వాళ్ళు ఏమైనా చేసిన తర్వాత అడగాలి. చేసిన తర్వాత ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. 6 గ్యారెంటీ కానీ 420 హామీలు కానీ అవి నిలబెట్టుకోమను. అవి నిలబెట్టకుండా మేము అది చేస్తాం ఏం చేస్తాం. అప్పుడు అట్లే హామీలు ఇచ్చారు, ప్రజలు మోసపోయారు. వాళ్ళ కళ్ళబోలి మాట చెప్తే మోసపోయి నిజంగా ఇస్తాడేమని అనుకున్నారు. ఆయన ఇచ్చేది తెలిసిపోయింది ప్రజలకు. ఇప్పుడు ప్రజలకు గుర్తించరు అనే మాటలు ఏమనేది. మనకు తిట్లు తప్ప ఇంకోటి అని ప్రజలే అంటారు. ఎక్కడికైనా మేము పోతాం కదా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం చేస్తాడంటే తిడుతుండగా తిట్లు బాగానే తిడుతాడు, నేర్చుండి అంటే చెప్పి అంటారు. ప్రజలు గమనిస్తారు ఏదనేది. ప్రధానంగా షాద్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి ఈ 2 సంవత్సరాల్లో మీరు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, మీరు లేవనెత్తిన సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు లేవనెత్తాలేందండి. మేము అన్ని రంగాల్లో అన్ని అభివృద్ధి చేసాం, అన్ని సమస్యలు తిన్నాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు కొత్తగా ఏమైనా చేసినట్టుడే కదా అడిగినకి. మేమేందంటే ఒక మోడల్ మార్కెట్ కట్టినాం, మంచి ఫస్ట్ క్లాస్. అది ఎందుకు ఆపారు? ఆపకూడదు కదా. ఆడిటోరియం కట్టినాం, ఆడిటోరియం 5 కోట్లు చేసాం, మళ్ళీ 3 కోట్లకు వేరే ఫండ్స్ పెట్టినాం. అది 3 కోట్ల ఫండ్స్ ఎక్కడ పెట్టేదో ఇంకోటి ఎక్కువ చేయించాను మళ్ళీ అన్నట్టు. అది చేపియాలి కదా. హాస్పిటల్ అట్టే ఉండదు, అది పెండింగ్ ఉన్న పనులు కంప్లీట్ చేసే రైల్వే బ్రిడ్జి ROB అది ఇదివరకు ఎప్పుడో అయిపోవు. దాని డిజైన్ మార్చన్న, డిజైన్ మంచి లేదా, డిజైన్ మార్చి చేపిస్తామన్నా. మరి ఎందుకు 2 ఏళ్ళ నుంచి ఎందుకు చేస్తలేరు? అది ఎప్పుడో అయిపోవు ROB. అవి చేపిమని అంటున్నాం కదా. మన ఆఫీస్ వెనకాల ఉన్న బ్రిడ్జ్ పరిస్థితి సార్, అది కూడా పనులు గదే ROB అనేది. అది ఎంత ఇబ్బంది పడుతుంది ప్రజలు. ఎన్నోసార్లు అంటే కూడా అంతే ఉండదు. దానికి వచ్చే డిజైన్ అంటే మీకు లేటర్ డిజైన్ మార్చమన్నారు. మరి మార్చలేరు ఎందుకు, ఇంకా చేపిస్తలేరు ఎందుకు? ప్రజలు ఎంత ఇబ్బంది పడుతారు. ఫైనల్ గా 28 వార్డులకు సంబంధించి మీరు ఎన్ని వార్డులలో గెలవబోతున్నారు? ముఖ్యంగా షాద్నగర్ మున్సిపాలిటీ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? షాద్నగర్ మున్సిపాలిటీ ప్రజలకు మేము విన్నవించుకునేదంటే, వాళ్ళని కోరేదంటే, కేసీఆర్ హయాంలో మన షాద్నగర్ అన్ని విధాలు అభివృద్ధి చెందినాం. ఆయన సహకారంతో అభివృద్ధి చేసాం. ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి చేసాం కాబట్టి మాకు ఇప్పుడు మమ్మల్ని ఆదరించాలని కోరుతున్నాం. వాళ్ళకి 2 సంవత్సరాలు చేంజ్ చేయలేదు కాబట్టి మేము చేసాం కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ప్రజల స్పందన చూస్తే, వాళ్ళు మాట్లాడే విధానం చేస్తే మేము అత్యధిక స్థానాలు గెలిచే అవకాశాలు మాకు చాలా నమ్మకంగా ఉన్నాయి. మేము ఊహించని విధంగా కూడా రిజల్ట్ రావచ్చు అని మేము అనుకుంటున్నాం. చేసిన అభివృద్ధికి మాత్రమే టెంకాయలు కొడుతున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ. ఈ 2 సంవత్సరాలు ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు, మా హయాంలోనే జరిగింది. మేము చేసిన పనులు ఇప్పటివరకు కూడా కొనసాగిస్తలేరు, అట్లనే ఆపుతా ఉన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీ ప్రజలు దీన్ని గమనించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించండి. రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రాబోతుంది రాష్ట్రంలో అని చెప్పేసి అంజయ్ యాదవ్ మనతో చెప్తున్నారు. కెమెరామెన్ బిట్టుతో ఉదయ్, విశ్వం టీవీ, షాద్నగర్ మున్సిపాలిటీ.